పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో తిరుగుతూ చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఆధునిక వస్తువులతో ఆకర్షణీయమైన రంగులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఏమొస్తుందో తెలియజెప్పడానికి మన ఊరు మనబడి పథకం ఒక స్పష్టమైన ఉదాహరణని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యారంగం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 55 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి పథకం ద్వారా పనులు ప్రారంభించడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరం లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీలు శ్రీశైలం, అంజిరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీటీఓ బన్సీలాల్, పంచాయతీరాజ్ డిజి సురేష్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అప్పటి నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఈ యొక్క వర్క్ నడిచింది. మరి ఇంత సుందరంగా ఒక బృందావనం మాదిరిగా మన స్కూల్ ఇస్నాపూర్ స్కూల్ దిద్దుకోవడం జరిగింది. కేవలం అన్నగారి చేయాలి ఇస్నాపూర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా శ్రమపడి యొక్క స్కూల్ను సుందరంగా తీర్చిదిద్దాం. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ మీరు మళ్ళీ దయచేసి అధికారులతో మాట్లాడి దీన్ని కొంచెం పెంచాలని కోరుకుంటూ జరిగింది. రామాలయం కూడా ఒక స్లాబ్ పడి 2వ స్లాబ్ కు బ్రేక్ అయింది. మరి మీ యొక్క ఆశీర్వాదం కొరకు చూస్తున్నాం. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయత్ పరిధిలో యూపీఎస్ పాఠశాల మన ఊరి మనబడి డైరెక్షన్తో చక్కగా తీర్చిదిద్ది సుందరంగా పిల్లలకు ఆనందకరంగా పాఠశాలకు వచ్చే విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమానికి హెచ్ఎం గారు సభాధ్యక్షురాలు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, మన జిల్లా స్థాయి అధికారి డిఆర్డే పీడి శ్రీనివాస్ గారు, మా సురేష్ డిప్టీ గారు, అంజిరెడ్డి గారు, ఎంపీడీఓ బన్సీలాల్ గారు, శ్రీశైలం గారు, వేదికపై ఆశీనులైన గ్రామ పంచాయత్ సభ్యులు, మిగతా పెద్దలు, ఈ సభలో ఆశీనులైన ఉపాధ్యాయులు, చిన్నారులు, పత్రికా సోదరులు, ఇస్నాపూర్ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హై స్కూల్, జూనియర్, డిగ్రీ, రామచంద్రాపురం జూనియర్, జిన్నారంలో జూనియర్, ఆ కాలేజీలు చూస్తే మీరు ఎప్పుడు ఆ కాలేజీకు ఎదగాలని ఆలోచన చేస్తారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం మా శ్రీశైలం అంటుంటే పటాన్చెరు ఇస్నాపూర్ ఒకటే మినీ ఇండియా అంటుండే. పటాన్చెరు నియోజకవర్గమే మినీ భారతదేశం. మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో మినీ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. వారంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరినీ కాపాడుకున్న బాధ్యత మా అందరి పైన ఉన్నదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా ఇది ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
చెప్పుకుంటే పోతే 53, 54 స్కీమ్స్ ఉన్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఒక చనిపోయే స్టేజ్లో ఉన్న ముసలమ్మకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది. ఓ భర్త చనిపోయిన ఒక మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉన్నది. ఒక వికలాంగుడికి 3000 పింఛన్ వస్తూ ఉన్నది. ఒక గర్భిణీ స్త్రీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసిద్ధి అయితే కేసీఆర్ కిట్ వస్తూ ఉన్నది. 13,000 12,000 క్యాష్ వస్తూ ఉన్నది. రైతు బంద్ వస్తూ ఉన్నది. రైతు బీమా వస్తూ ఉన్నది. రైతు చనిపోతే చూసేవాడు దిక్కు లేకుండే ఈరోజు దినకర్మ కాకుండా 5 లక్షల రూపాయలు వారి నామినీ పేరు మీద అకౌంట్లకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. పట్టంచేరు యూపీఎస్ హై స్కూల్ గోడకు సున్నమేశ్వరు దిక్కు లేకుండే. వాస్తవమైన మాట చెప్తున్నా, గోడలకింత సున్నమేశ్వరు దిక్కు లేకుండే. ఎలుకలు ఒక దిక్కులు ఉరుకుతుండే, ఇంకో దిక్కులు జీలపురులు ఒక దిక్కులు ఉరుకుతుండే. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఇంత సుందరమైనటువంటి పాఠశాల తీర్చిదిద్దుకోవడానికి అవకాశం వచ్చిందని తెలియజేస్తున్న సోదరులారా. ఈరోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం, క్వాలిటీ భోజనం, సన్నబియ్య భోజనం, 2 జతల యూనిఫామ్, బుక్స్, నోట్ బుక్స్. ఈరోజు పాఠశాల ఆవరణంలో మహానీయుల బొమ్మలు వేస్తే వాళ్ళని స్మరించుకుంటూ మీరు ముందుకు సాగాలంటే వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు పోవాలి. ఇంత చక్కటి వాతావరణంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు పాఠశాలలు మీరు కంపారిజన్ చేయండి. ఒక్కసారి వాళ్ళు సందులో పెడతారు, దిగనిక మాట్లాడనిక తిరగనికే జాగుండదు. పైప్లోనే పెడతాడు, ఆయన కమర్షియల్గా వాడుతూ ఉంటుంది. దాన్ని మనము పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, పిల్లలందరూ చదువుతోనే ఇంతకుముందు మా సుప్రజ చెప్పినట్టు చదివే ఈ దేశానికి అభివృద్ధి. ఈరోజు ఈ పాఠశాలలో గ్రంథాలయము, బాత్రూమ్, లెట్రిన్స్, కిచెన్ షెడ్, ఫర్నిచర్ ఇంత చక్కగా ఏ ప్రైవేట్ పాఠశాలలో లేదు అని చెప్తా ఉన్నాం మీ అందరికి. 9 సంవత్సరాల పసిగుడ్డు స్వాతంత్రం వచ్చి నుంచి 75 సంవత్సరాల నుంచి ఏలుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు తాగనీక మంచినీళ్ళు లేవు, కొన్ని గ్రామాల కరెంటు లేదు. భారతదేశంలో ఈరోజు ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈరోజు ఇంటింటికి నల్ల వాటర్ వస్తూ ఉన్నది. నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నారు. పరిశ్రమలు కానీ, ఇళ్లకు కానీ, వ్యవసాయాలు కానీ, రైతు పెట్టుబడి, రైతు బీమా, ఇవన్నీ కూడా చెప్పుకోవద్దు, చాలా ఉన్నాయి. మీరు అందరూ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారిని మీరు ఆశీర్వదించండి, ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇంకా రెట్టింపు పని చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలన్నీ తప్పకుండా సేకరించి ఒకటొకటి ఇంతకుముందు సిరిసిల్లని చెప్పినట్టు కమిటీలు పని నడుస్తూ ఉంది. 60% అయిపోయిందని చెప్తా ఉన్నాడు. దాన్ని కంప్లీట్ చేస్తామని కూడా మాటిస్తా ఉన్నాం మీకు. ఆ విధంగా ఎటువంటి సమస్య ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు